చూడండి నాకు ఒకసారి ఎక్స్ ప్లస్ వై మనం ఏం తీసుకుందాము అంటే జస్ట్ ఫార్ములా తీసుకుందాం. చాలా ఈజీ ఫార్ములా ఇది. ఏంటంటే ఈజీ ఫార్ములా అంటే ఎక్స్ ప్లస్ వై ఓకేనా, ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పగలవా? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0 ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ 3xy into x plus y. ప్లస్ వై. తెలిసిందే కదా ఈ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఆల్రెడీ ఎక్స్ ప్లస్ వై దీని వాల్యూ 0 అని చెప్పాడు. దీని ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోం. ఇప్పుడేమవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఇది 0 ప్లస్ 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. అంతేనా? ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3xy ఇంటూ ఎక్స్ ప్లస్ వై కదా. ఇందులో ఒక ఎక్స్ ప్లస్ వైని లెఫ్ట్ సైడ్ తెచ్చేస్తాయి. అప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ బై ఈ ఎక్స్ ప్లస్ వైని లెఫ్ట్ సైడ్ తెచ్చుకుంటాను. తెచ్చుకుంటే ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 3xy మాత్రమే మిగులుతుంది. x plus y whole square equal to x plus y whole square equal to 3 into xy. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ మనకు తెలిసినట్టుగా బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేసే అప్లై లాగ్ ఇప్పుడు ఏమవుతుంది లాగ్ ఆఫ్ s whole square equal to log of 3xy. ఇప్పుడు ఈ 2 ఫ్రంట్ వెళ్ళిపోతే 2 ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ లాగ్ డివైడ్ చేస్తే లాగ్ 3 లాగ్ ఎక్స్ లాగ్ వై. మనకేం కావాలి? లాగ్ ఎక్స్ ప్లస్ వై కావాలి కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఈ 2 తీసుకెళ్తే 1/2 అయిపోతుంది. ఓకేనా? లాగు నాతో పాటు నువ్వు చేసేస్తుందో లాగ్ బై. ఓకేనా? ఇది చూడు ఒకసారి ఏం చేస్తాను. ఫస్ట్ ఈ ఆప్షన్ 1 లాగ్ ఏబి లాగ్ రూట్ ఏబి ఇంటూ లాగ్ ఏ బై బి హోల్ స్క్వేర్. ఇదే కదా క్వశ్చన్. ఏం చేద్దాము అంటే ఈ రూట్ ని కాస్త ఇలా రాద్దామా? లాగ్ ఏబి రూట్ కెన్ బి రిటన్ యాజ్ 1/2 ఇంటూ లాగ్ ఏ బై బి హోల్ స్క్వేర్ గా రాయొచ్చా? స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 చూడు. ఈ 1/2 కాస్త ఫ్రంట్కి వెళ్ళిపోతుంది కదా ఫార్ములా బట్టి. లాగ్ ఏబి
ఈ 2ని కూడా ఫ్రంట్ తెచ్చుకుంటే లాగ్ ఏ బై బి. అప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. లాగ్ ఏబి కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ని డివైడ్ చేస్తే లాగ్ ఏ ఇంటూ లాగ్ ఏ బై బిని లాగ్ ఏ మైనస్ లాగ్, which implies log a plus b into log a minus b log a log whole a square square minus log b whole square. log. ఓకేనా? అంటే ఫస్ట్ ఆప్షన్ ఇదే వచ్చింది. ఇప్పుడు ఇంకేం చెక్ చేయాలి? ఆప్షన్ 2 చెక్ చేయాలి. ఆప్షన్ 2 చెక్ చేస్తామనుకో, ఆప్షన్ 2 వేరే కలర్. ఆప్షన్ 2 ఏం చెప్పాడు వాడు? లాగ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ బి లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ బై బి అన్నాడు. దీని పరిస్థితి ఏంటి చూద్దాం. ఇప్పుడు లాగ్ ఆఫ్ దీన్ని ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ గా రాయొచ్చు. లాగ్ ఆఫ్ దీన్ని ఏ బై బి హోల్ పవర్ 1/2. సో 2 ఇంటూ లాగ్ ఏబి 1/2 ఇంటూ లాగ్ ఏ బై బి. సేమ్ ఇందాకనే మళ్ళీ వచ్చింది. ఈ రెండు లాగ్ ఏ లాగ్ బి ఇంటూ లాగ్ ఏ మైనస్ లాగ్ ఇంటూ చేస్తామనుకో ఏమొస్తుంది? log a whole square minus log b square. వచ్చింది కానీ రాకూడదు, నాటులు అయిపోయాయి. థర్డ్ ఆప్షన్ 3 చూసుకోవాలి. ఆప్షన్ 3 చూసుకుంటే ఆప్షన్ 3 కూడా ఇంచుమించు అట్లానే ఉంటున్నట్టుంది కదా. లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఏ బై బి హోల్ పవర్ 1/n. ఇక్కడ ఏం చేద్దాం? ఎన్ ఇంటూ లాగ్ ఏబి అవుతుంది, ఇది 1/n ఇంటూ లాగ్ మైనస్ బి అవుతుంది. సో ఈ కేసులో కూడా ఎన్ క్యాన్సిల్ అయితే లాగ్ ఏ ఇంటూ బి లాగ్ ఏ మైనస్ బి, ఇది కూడా సేమ్ అయితే అప్పుడు మైనస్ లాగ్ బి హోల్ స్క్వేర్, లాగ్ ఏ హోల్ స్క్వేర్ లాగ్ బి హోల్ స్క్వేర్ వస్తాయి. 3 అవుతాయి కాబట్టి నాట్ ఈక్వల్ అని చెప్పాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఆప్షన్ సి నన్ను కరెక్ట్ ఆన్సర్. అవుతలేదు, అవుతుంది కదా సార్. చూడాలంటే నేను మళ్ళీ రికార్డ్ పంపించక్కర్లేదంట, అందులోనే ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉంటుందంట. తర్వాత నీకు రోజుకి ఒక 5 క్వశ్చన్స్ ఏవైతే నీకు వెబ్సైట్ ఉందో వెబ్సైట్ లోకి వస్తాయి ఈ చాప్టర్ పైన, అందులోనే నువ్వు అటెంప్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. హోంవర్క్ అని ఉంది అందులోనే. హోంవర్క్ అని టెస్ట్ అని ఏవో ఉన్నాయి కదా, నేను ట్రై చేస్తాను. ఒక లాగరిథమ్స్ లో ఉన్న ఒక 5 క్వశ్చన్స్ అందులో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? జస్ట్ ఏబిసి ఆప్షన్స్ పెట్టి చదివే. ఓకేనా? హోంవర్క్ అలాంటివి ఏం మనం ఇవ్వద్దు కానీ జస్ట్ ఇవైతే ఇచ్చుకుందాం. ఓకే, ఇంకా ఈ క్వశ్చన్ కొంచెం మాట్లాడుకుంటే e power f of x is equal to 10 plus x by 10 minus x
మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి ఎక్కే వచ్చేస్తుంది. నేను స్టార్ట్ చేస్తానని చూస్తాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ f ఆఫ్ x ఈక్వల్ టు 10 ప్లస్ x బై 10 మైనస్ x. ఇది ఫస్ట్ పాయింట్. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఇచ్చారు కాబట్టి బోత్ సైడ్స్ ఏం చేద్దామంటే లాగ్ ని అప్లై చేద్దాం. లాగ్ ఈ, ఓకేనా? లాగ్ ఈ అప్పుడు ఏమవుతుంది చెప్తావా? అప్పుడు లాగ్ ఈ ఎఫ్ అవుతుంది. ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 10 ప్లస్ ఎక్స్ బై 10 మైనస్ ఎక్స్. ఓకేనా? స్టెప్ చరణం. సో నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఇది 1 అయిపోతుంది. లాగ్ ఈని మనం ఎల్ఎన్ అని రాసుకుందాం. ఎల్ఎన్ 10 ప్లస్ ఎక్స్ బై 10 మైనస్. చూస్తున్నావా? ఓకే, ఇది ఒక దగ్గర పెట్టుకో, ఇది ఒక బాక్స్ పెట్టుకో. అంటే కండిషన్ నెంబర్ 1 అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎన్. ఇప్పుడు కండిషన్ నెంబర్ 2కి వచ్చే బ్లూ కలర్ రాద్దాం. ఇక్కడ ఏముంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎఫ్ ఆఫ్ 200x బై 100 ప్లస్ స్క్వేర్. ఇది కదా సెకండ్ కండిషన్ ఇచ్చాడు. ఈ సెకండ్ కండిషన్ లో దీన్ని మనం ఫైండ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎఫ్ ఆఫ్ 200x ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి ఇది రెండో కేసులో ఉంది. దీన్ని పక్కన పెడితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఆఫ్ 10 ప్లస్ ఎక్స్ బై 10 మైనస్ ఎక్స్ కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 200x బై 100 ప్లస్ ఎక్స్. అప్పుడు ఏమవుద్ది? ఎల్ఎన్ ఆఫ్ ఎక్కడెక్కడ ఆ ప్లేస్ లో ఈ టోటల్ రాసుకోవాలి, సబ్స్టిట్యూట్ చేయడం అంటే. అప్పుడు 10 ప్లస్ ఎక్స్ ఇక్కడ ఉంది కాబట్టి 200x బై 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ బై మళ్ళీ 10 మైనస్ మళ్ళీ ఎక్స్ 200x బై 100. ఇది ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎన్ ఆఫ్, ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం చేస్తే 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం అయ్యి క్రాస్ మల్టిప్లై చేస్తే 10 ఇంటూ 100 1000 ప్లస్ 10x ప్లస్ 200x. ఇది పైన పార్ట్. పార్ట్ కూడా అంతే వస్తుంది కదా. 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఎల్సిఎం ఈ పార్ట్ కూడా అంతే. 1000 ప్లస్ 10x స్క్వేర్ మైనస్ 200x. ఈ రెండు పైన డినామినేటర్ లో 10 కామన్ తీసేస్తే చూద్దాం, సింప్లిఫికేషన్. పైన ఏమో 100 10 కామన్ తీస్తాను. 100 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20. డినామినేటర్ లో కూడా సేమ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏం మిగిలిందంటే పైన ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు అంటే 10 ప్లస్ ఎక్స్ హోల్ గా రాయొచ్చా? దీన్ని 10 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓవరాల్ గా దీన్ని 2 ఇంటూ ఎల్ఎన్ ఆఫ్ ఓకేనా 10 ప్లస్ బై 10 మైనస్ ఎక్స్. అంతా సింప్లిఫై చేశాను నేను. ఈ ముక్కను తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా, ఓకేనా? అంటే ఇప్పుడు ఇంటూ దీని వాల్యూ కట్టాను కదా. ఇప్పుడు ఎంత వచ్చింది?
ln ఇక్కడ 2 into ln of right side part 10 plus x by 10 minus x వచ్చింది. మళ్ళీ ఈ f of x వాల్యూ కూడా ఇక్కడ ఉంది చూడు, ln of 10 plus x by 10 minus x is equal to k into 2 of 10 plus x 10 minus. ఈ రెండు సేమ్ కాబట్టి ఈ కట్ అయిపోతే మన k కార్ కాబట్టి ఇటు వరకు తీసుకెళ్ళిపోవాలి. k ఈక్వల్ టు 1/2 అయ్యి k అవుతుంది. చూసావా ఇందో